నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. ముందుగా హెడ్లైన్స్. వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. చండూరులో ఆత్మగౌరవ సభ, ముదిరాజులకు మొదటి నుండి అన్యాయం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవతార పురుషుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నందకిషోర్. ఉప్పల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో ముదిరాజుల ఆత్మగౌరవ సభను నారబోయిన రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ టికెట్ ను ముదిరాజులకే కేటాయించాలని నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల రవి ముదిరాజు మాట్లాడుతూ, అధిక జనాభా అయిన బీసీలకు మొదటి నుండి అన్యాయం జరుగుతోందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల 60 లక్షల జనాభా, మునుగోడులో 40,000 జనాభా కలిగిన ఒక ముదిరాజ్ కూడా సీటు కేటాయించకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఓడిపోయే వారికి సీటు ఇచ్చారని మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్ అధిష్టానము పునరాలోచించి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్న నాకు అభ్యర్థిగా నారబోయిన రవిని కేటాయించాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి పాల్గొని ముదిరాజుల ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు చండూరు మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముదిరాజు సోదరులు మనందరూ ఇక్కడ చండూరుకు విచ్చేయడం జరిగింది. జాతీయ ఐక్యతను చాటి చెప్పడం కోసం మార్కెట్ యార్డు నుంచి బీఆర్సీ ఫంక్షన్ హాల్ అంగడిపేట వరకు ర్యాలీగా విచ్చేసి ఇక్కడ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా బిత్తిరి సత్య అలియాజ్ రవికుమార్ ముదిరాజు గారు కూడా విచ్చేయడం జరిగింది. అత్యధిక జనాభా కలిగినటువంటి మునుగోడు నియోజకవర్గంలో ముదిరాజులు 34,500 మంది ఓటర్లు ఉన్నారు. మేము పార్టీలను ఒకటే అడుగుతున్నాం, మాకెందుకు టికెట్ కేటాయించారు? 33,500 జనాభా మాది మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది. గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి మా దగ్గర ఉన్నది. మాకెందుకు టికెట్ కేటాయించారు? మునుగోడు నియోజకవర్గ టికెట్ ముదిరాజులకు కేటాయించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఓడిపోవడం ఖాయం, ఓడిపోతారు. ఏ ఒక్క ముదిరాజు కూడా మీకు ఓటు వేసే ఆస్కారం ఉండదు. కనుక ముదిరాజులకు అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు మునుగోడు నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఓన్లీ పేరు మాత్రమే ప్రకటించారు, ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. కనుక నామినేషన్లకు కూడా ఇంకా నవంబర్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు ఇంకా సమయం ఉన్నది. ఇప్పటికైనా పునరాలోచన చేసి మునుగోడు నియోజకవర్గ టికెట్ ను ముదిరాజులకు కేటాయించండి. లేని పక్షంలో మీరు తప్పకుండా ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ఓడిపోయే వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ మా తలపైన పెట్టి బై ఎలక్షన్స్ లలోనే ఓడిపోతాడు అనుకున్నటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చేసి మీరు మా తలపైన పెట్టి రుద్దుతా ఉన్నారు. మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఒక 100 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మినిస్టర్లు వచ్చి ఎంత కష్టపడ్డా గానీ సిపిఐ, సిపిఎం పొత్తుతోటి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓన్లీ 10,000 ఓట్ల మెజారిటీతోనే గెలిచాము. అంటే మీకు అర్థమైతే లేదా? ఒక 10,000 ఓట్లతోటి బై ఎలక్షన్స్ లో సిపిఐ, సిపిఎం పొత్తుతోటి గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తాడని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకే మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు వ్యక్తినైనా నాకు టికెట్. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మందితో భారీ శాకాహార ర్యాలీని బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి మొదలుపెట్టి 3 కిలోమీటర్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో శాకాహార విశిష్టత, జీవహింస చేయడం వలన కలిగే నష్టాలకు సంబంధించిన 1500 కర్రపత్రాలను అందజేశారు. ర్యాలీ అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీవరక్ష యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో జన్మించిన అబ్దుల్ కలాం ఆయన జీవితాంతం శాకాహారిగా జీవించారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దివ్య శ్రీనివాస్, వెజిటేరియన్ మూవ్మెంట్ ట్రస్టీ డాక్టర్ ఉమారాణి, ఎస్ఎం వలి, విభా జైన్, హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, విజయవాడ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, ఎన్ఎన్ఎస్ విద్యార్థులు, బ్రహ్మకురీస్ వాక్స్ క్లబ్, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. మాంసాహారం పాపాహారం మాంసాహారం
राजीनामा भारत के शाकाहार जगत के అందరూ నమస్కారం. ఈరోజు ఈ హైదరాబాద్లో మన యొక్క భాగ్యనగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాం. మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా. అబ్దుల్ కలాం గారు మరి శాకాహారిగా ఆయన జీవితం అంతా జీవించారు. ఈరోజు మనం నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తరఫు నుండి హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ నిర్వహణలో ఈరోజు ఒక భారీ శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మన కుల మతాలకు అతీతంగా, మన జాతులకు అతీతంగా మనిషి అన్నవాళ్ళు ఎవరూ కూడా మాంసం తినకూడదు. మనం ఏ కులానికైనా సంబంధించవచ్చు, ఏ మతానికైనా సంబంధించవచ్చు. మనిషి ఎప్పుడు కూడా ఒక మూగజీవం చంపుకు తినే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు మనకి. అది అనాగరికంగా మనం ఇంతకుముందు ఎప్పుడు చేసాం. ఇప్పుడు నాగరిక సమాజంలో ఉన్నాము. కాబట్టి ఈ ఉద్దేశంతో మేము ఈ శాకాహార ఉద్యమాన్ని, ఈ యొక్క నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని మేము తీసుకెళ్తున్న నుండి సౌత్ ఇండియా మొత్తం, అలాగే ఒడిశా రాష్ట్రంలో 450 ర్యాలీలు మనకి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇంకా విస్తృతంగా ప్రతి సిటీలోనూ, హైదరాబాద్లో నెలకు ఒక 2 ర్యాలీలు హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే విజయవాడ వెజిటేరియన్ క్లబ్ కూడా ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్కి. ప్రతి చోట ఊరూరా వాడవాడలో ఈ వెజిటేరియన్ క్లబ్స్ వస్తాయి. ఈ వెజిటేరియనిజం ఒక మహోద్యమం అయిపోతుంది. ప్రతి మనిషి శాకాహారిగా మారిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో కేసీఆర్ తనయుడు సీఎం కావాలనే ఆకాంక్షతో 1200 మంది అమరవీరుల త్యాగాలను తుంగలోకి తొక్కుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముషిరాబాద్ లోని గంగపుత్రుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావడానికి ప్రజాధనాన్ని ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల పరిపాలనను గాలికి వదిలేసి ఉన్న పథకాలను కూడా అమలు చేయడం లేదని, ముచ్చటగా 3సారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ప్రజా సంఘాలకు, ప్రజా నాయకులకు, ఎంతటి వారికైనా కూడా ప్రజల సొమ్మును ధారపోసి గెలవడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజలకు మేలు జరగాలనేటువంటి దృక్పథం ఉదయం లేస్తే సాయంకాలం వరకు మళ్ళీ ఏ రకంలో అధికారంలో రావాలి, మరి ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ రకంగా డబ్బులు వసూలు చేయాలి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి ఏ రకంగా కావాలి, ఇంకో ఎజెండా లేదు. పారంపర్య పాలన ఏకైక ఎజెండా ఈరోజు నడుస్తాం. మనకు తెలుసు 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ పెట్రోల్ పోసుకొని, ఊరి వేసుకొని, విషం తాగి, బిల్డింగ్ల మీద దూకి పోరాటం చేస్తారు. అది సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, రైలు రోకో కావచ్చు, వంట మార్పు కావచ్చు. ఈరోజు అన్ని రకాల కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ కూర్చొని తెలంగాణ ప్రజల తలరాత రాస్తున్నారు. ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని దీనికోసమే తెచ్చుకున్నది తెలంగాణ అడుగుతా ఉన్నారు. బీసీ కార్పొరేషన్ ఎక్కడ పోయింది ఎంపీలతో సుపరిచయం ఉంది. అంటే వారు కూడా మన పార్టీలో పరిచయం. శివరత్నం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు హార్మోన్లో పాత పట్టంలో ఉండి ఏ రకంగా మతోన్మాద రాజకీయాలను ఎదుర్కొని బద్దం బాలుని గారికి అండగా ఉండి ఏ రకంగా హార్మోనే కాదు పాత పట్టణం అంతా కూడా మొత్తం గంగపుత్రులు, మత్స్యకారులు బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. వారు కూడా అనేక సేవలు మన పార్టీకి అందించారు. సికే శంకర్రావు గారు వారు మరి దాదాపు 40 సంవత్సరాలుగా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ
వారు కూడా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో హెడ్ క్వార్టర్స్ లో గత 41 రోజులుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిష్ఠా నియమాలతో దీక్షలను చేపట్టి దేవి నవరాత్రుల్లో మొదటి రోజైన ఆదివారం నాడు నాభిశిల బొడ్రాయి పండుగ పొత్త లింగన్నల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజ, మంటపారాధన, చండీయాగం, రుద్రయాగం, పునరాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబర్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్, గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అదే కాకుండా మండల దీక్షని మనం పరిపూర్ణం చేసుకొని అదే అమ్మవారికి చెల్లి హోమాన్ని కూడా ఇప్పుడు పూర్ణాహుతితో పరిపూర్ణత్వం కూడా చెందుతుంది. అందరూ కూడా మనసులో నమస్కారం చేసి గట్టిగా చెప్పండి తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తర్వాత గట్టిగా చెప్పాలి. శరణ్యే త్రయంబకే సర్వబాధ. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవతార పురుషుడని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు తగినట్లుగా మేనిఫెస్టో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గోషామహల్లోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నందు బిలాల్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రకటించారని, వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని నందు బిలాల్ తెలిపారు. గోషామహల్లో బీజేపీని ఓడించి బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని నందకిషోర్ వ్యాస్ తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ను అధిష్టానం సమర్థుడైన ఏ బీఆర్ఎస్ నాయకుడికి ఇచ్చినా మేమందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామన్నారు. तेलंगाना राज्य के राष्ट्रपिता, बीआरएस पार्टी के अधिनेता, तेलंगाना के चीफ मिनिस्टर हमारे माननीय चंद्रशेखर राजू द्वारा आज जो आने वाले इलेक्शन को ध्यान में रखते हुए जो मैनिफेस्टो निकाला गया, हर सेक्टर को ध्यान में रखते हुए, हर जाति को ध्यान में रखते हुए, पूरी गरीब जनता के कल्याण के लिए जो मैनिफेस्टो हमारे सीएम ने आज निकाला है, उसकी खुशी के लिए हम लोग पूरे गोशामहल विधानसभा क्षेत्र के वरिष्ठ नेता कार्यकर्ता मिलकर हमारे सीएम साहब के ఎస్ఆర్ నగర్ బీకేగూడ మస్జిద్ ముందు ఈఎస్ఐ క్వార్టర్స్ ముందు 2 నెలల నుంచి మురికి నీళ్లు రోడ్లపై పారుతున్నా మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సైదులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. ప్రజలు కంప్లైంట్ ఇస్తే మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ 2 నెలల నుంచి పట్టించుకోకపోవడం వలన పిల్లలకు, పెద్దలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
तबीयत खराब हो जा रही है, पूरा डेंगू वेंगू फैल गया। హలో నమస్కారం అండి, నేను బికేగూడ మస్జిద్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈఎస్ఐ వాళ్ళు 2 months నుంచి ఇక్కడ డ్రైనేజ్ వెళ్తుంది. మేము చెప్తే కూడా వాళ్ళు మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సైజులు యాక్షన్ తీసుకుంటలేరు. మేము డే బై డే ఆల్టర్నేట్ డే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, కానీ వాళ్ళు ఏమో వర్క్ చేస్తలేరు. ఏం ప్రోగ్రెస్ లేదు. ఇంకా చాలా డేంజర్ అయిపోయింది. మొత్తం దోమలు వస్తున్నాయి, డెంగ్యూ కూడా వచ్చినాయి మా పిల్లలకి, బికేగూడ మస్జిద్ బస్తీ వాళ్ళకి. వాళ్ళు ఏమో ఇక్కడ క్వార్టర్స్ ఖాళీ ఉన్నాయని ఏం మెయింటెనెన్స్ చేస్తలేరు. సో మేము ఏమనుకుంటున్నాం అంటే మీరు ద్వారా ఇమీడియట్ యాక్షన్ తీసుకుందామని మీరు ఆలోచిస్తున్నాం. మేము ఎంత తొందరగా అయితే మీరు అంత తొందరగా. नमस्ते, मैं बीकेगूड़े मस्जिद करे से बात कर रहा हूँ। ये ईएसआई के क्वार्टर्स पूरे बंद है, मगर यहाँ का ड्रेनेज का पानी 1 महीने से कंटिन्यू 2 महीने से जा रहा। बड़े बड़े मच्छरा है, बच्चों को डेंगू हो गया। गवर्नमेंट हॉस्पिटल की रिपोर्ट भी है। हम लोग ये चाह रहे हैं कि मंत्री साहब को भी अब इन्फॉर्म करें और तमाम लोगों को इन्फॉर्म करें। आज के बाद क्या एक्शन होता नहीं मालूम, मगर ईएसआई के कोई सईदुल्लू साहब है, उनसे हमारे भाइयां बात कर रहे डेली, तो हाउ बोल रहे मगर काम नहीं कराए 2 महीने से। सबसे रिक्वेस्ट है कि ये जो भी मीडिया में कवर कर रहे हैं उनका भी हम शुक्रगुजार है। हरी सिंह भाई हमारे बाजू के प्रेसिडेंट साहब भी। మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ శ్రీ మహాలక్ష్మి కాలనీలో దాదాపు 300 మంది సిగురు రేణుక రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై వారికి పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ డివిజన్ నుంచి ఏ ఒక్క ఓటు వదలకుండా ప్రతి ఒక్క ఓటు మల్లారెడ్డికే వేస్తామని, 15వ డివిజన్ కి ఆయన చేసిన అభివృద్ధి పనుల వల్లనే ఆయనను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి, కార్పొరేటర్లు మీసాల కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేము మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీది. మన డివిజన్ యొక్క బ్యాలెట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని మన 15వ డివిజన్కి విచ్చేసినటువంటి చామకూర మల్లారెడ్డి గారికి, మందా సంజయ్ రెడ్డి గారికి, అలాగే జయరామ కృష్ణ గారికి, అలాగే 15వ డివిజన్ మన బీఆర్ఎస్ పార్టీ 15వ డివిజన్ ప్రెసిడెంట్ గారు సూర్య రాజ్ కుమార్ గారికి, అలాగే కుమార్ గారు, రామశెట్టి విజయ్ కుమార్ గారు, నరసింహాచార్య గారు, శ్రీకాంత్ గారు, ఆర్ నరసింహారెడ్డి గారు, అలాగే జై మల్లన్న. ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు మన 15వ డివిజన్లో బీఫామ్ తీసుకున్నాక మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చేసి మన 15వ డివిజన్లో ఉన్నటువంటి మహాలక్ష్మి నగర్ కాలనీకి సంబంధించినటువంటి సుమారు 350 మందిని మనము కండువ కప్పుకొని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ 1-2 వారాల్లో కూడా మిగతా కాలనీలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి అనేక మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే 15వ డివిజన్లో సుమారు 16 కాలనీలు ఉన్నాయి. చాలా పెద్ద డివిజను. ఈ డివిజను అత్యంత వెనుకబడి ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో లేకపోవడం వల్ల గత 4 సంవత్సరాల్లో ఇక్కడ డివిజను ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రాగిటి లక్ష్మారెడ్డి అని కార్యకర్తలు అంటున్నారు. కానీ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి బస్తీ నిద్ర, గడప గడపకు తిరిగే కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేసి ప్రజల్లో మెప్పు పొందిన ఏకైక వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇవ్వకపోవడంపై కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం డబ్బులు ఇవ్వనందున వలన అని ప్రశ్నించారు. ఒక టీపీసీసీ అధ్యక్షులు అయ్యుండి డబ్బులకు అమ్ముడుపోవడం తగునేనా అని పార్టీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. గత 25 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళతోటి అన్నదమ్ములాగా మమేకమే ఉన్నా కాబట్టి నన్ను ఉప్పల్
अभी अभी क्या हुआ? रेवंत रेड्डी मर गया। 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 रेवंत रेड्डी डाउन डाउन। रेवंत रेड्डी डाउन डाउन। डाउन डाउन। పాదాభివందనం చేసి ఈ ప్రెస్ ముంగట అందరి ముంగట మీరు ఎవరైనా పిలవండి వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు చేస్తారు. నీకు నా తప్పైందని చెప్పి మరి నా తప్పైందని చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? నా తప్పు లేకుండా నేను కష్టపడవాన్ని పక్కన పెట్టినావంటే నీదేంది? నీ చీకటి ఒప్పందం ఏంది? నీ సంగతి ఏంది? నువ్వు ఎంపీ అయినంత మాత్రాన, పిసిసి అధ్యక్షుడు అయినంత మాత్రాన మమ్మల్ని అందరిని తొక్కుతావా? మేము ఎప్పటి నుంచి వెళ్ళాం పార్టీలో ఉన్న వాళ్ళంటే బర్త్డేలు డెసిడెంట్ చేసేవాళ్ళు కాదు. మేము పార్టీలో నిత్యం ప్రజలలో ఉన్నాం, నిత్యం ప్రజలకు సేవలు చేసినాం. దాదాపు 45,000 మందికి మత సేవలు చేసిన. ఇప్పటివరకు నీతో నేను ఛాలెంజ్ చేసి చెప్పిన రేవంత్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో నేను కష్టపడ్డట్టు, నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు కష్టపడ్డట్టు ఎవరన్నా ఉంటే నాకు టికెట్ అని చెప్పింది నేనే నీకు. నన్ను ఎందుకు నువ్వు పక్క పెట్టావు? నన్ను ఉంచేసావు, నువ్వు నన్ను కడిగేసావు. నిన్ను కూడా నువ్వు ఎట్లా గెలిచావు? కాంగ్రెస్ పార్టీని ఎట్లా లాస్ అయిపోతుంది? కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు నీకు ఎట్లా తాకుతుంది? నీ పార్టీని ఏం చేస్తున్నావు? నువ్వు అంటావు ఈ రోజున సునీల్ కొనుగోలు లెఫ్ట్ పాకెట్లో ఉన్నాడు అంటావు, కేసీ వేణుగోపాల్ పాకెట్లో ఉన్నాడు అంటావు, సంటలంతా నేను మెయింటైన్ చేస్తున్నా అంటావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన రాష్ట్రీయ ఏకతా దివస్ జరుపుకుంటున్నామని ప్రకటించారు. ఈ వేడుకల వెనుక ప్రధాన కారణం దేశ ఐక్యతను బలోపేతం చేయడమే అని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 31 అక్టోబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. ఈ యాత్ర 2023 దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10,000 కిలోమీటర్ల పొడవు మరియు వెడల్పులతో గుజరాత్ లోని ఏకతా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ముగుస్తుందన్నారు. ఈ యాత్రలో భాగంగా శ్రీనగర్, షిలాంగ్ మరియు కన్యాకుమారి నుండి 3 సిఆర్పిఎఫ్ మహిళా మోటార్ సైకిల్ యాత్ర బృందాలు ఫ్లాగ్ ఆఫ్ చేయబడ్డాయి మరియు వాటిని భారత ప్రధానమంత్రి 31 అక్టోబర్ గుజరాత్ లోని ఏకతా నగర్ లోను జెండా ఊపి ప్రారంభిస్తారు. భారతదేశం మరియు వివిధ రాష్ట్ర ప్రముఖులు, సిఆర్పిఎఫ్ అధికారులు మరియు స్థానిక ప్రజలు బృందం 15 అక్టోబర్ హైదరాబాద్ లోని చంద్రన్గుట్ట సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోని గ్రూప్ సెంటర్ క్యాంపస్ చేరుకుంది. 30 మంది మహిళా మోటార్ సైకిల్ రైడర్లతో కూడిన సిఆర్పిఎఫ్ ఆల్ ఉమెన్ మోటార్ సైకిల్ ఎక్స్ ఎడిషన్ 2023 జీసీలో ఫ్లాగ్ ఇన్ చేయబడింది. Thank you, ma'am. Thank you, ma'am. A moment of remembrance for you. You can see these Indians inside. Ms. Charlie Sinha, IPS, the DIG CRPF, Vivek Bhaskar, IPS, other officers and ranks of CRPF, and to all others who have gathered here today to welcome, cheer and support the flagging in ceremony of the Audit 2023 at CRPF Group Center Campus at Chandrayaan Gutta.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థుడైన నాయకుడిని ఎంచుకోవాలంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని జీరో బడ్జెట్ పాలిటిక్స్ కన్వీనర్ పోతిరెడ్డి మాధవరెడ్డి అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనస్థలిపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రైట్ ఓట్ ఛాలెంజ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్స్, సంఘం సేవకులు, భక్త సమాజం సభ్యులు పాల్గొని తమ విలువైన సూచనలు అందజేశారు. అనంతరం భావన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వీటిపై ఎన్నికల కమిషన్ అధికారులు నియంత్రణ చేయాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచడం, తీసుకోవడం రెండు తప్పేనని అన్నారు. ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు ఓటు వేయడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మనం నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిని సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు. ఓటు చాలా విలువైనదని, ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు రైట్ ఓటు ఛాలెంజ్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తామని అన్నారు. కార్యక్రమాల్లో యోగ గురువు ఇస్మాయిల్ గురూజీ, భక్త సమాజం అధ్యక్షులు విఆర్కే మూర్తి, సెన్సార్ బోర్డు సభ్యులు కృష్ణ ఆదిశేషులు, రవి శర్మ, సీతారాం శర్మ, రామలింగేశ్వరరావు, పోతురాజు, వెంకటేష్, సత్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రైట్ ఓటు ఛాలెంజ్ కార్యక్రమం చాలామంది అటెండ్ అయినారు. చాలామంది తమ అభిప్రాయాలు చెప్పినారు. దీనిలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఓటుకు నోటు నాయకులు ఇవ్వబోతారో వాళ్ళతో ప్రామిస్ చేయించుకొని ఓటు నోటు ఇవ్వద్దు, ఇవ్వము అనేటట్లు, తర్వాత సేమ్ టైంలో ఇలా తీసుకోకుండా ఓటు వేయాలనే ఒక ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ జాగృతి అభ్యుదయ సంఘం ముందుకు వచ్చింది. భావన శ్రీనివాస్. మరి ఎన్నికలు వస్తున్నాయి, చాలామంది మధ్యలో గుబులే. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవు. ధనరాజకీయం అయిపోతుంది జనరాజకీయం స్థానంలో. దాని ద్వారా ఎదురయ్యేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ, అంటే ఇవాళ ఒక సగటు మనిషి కుటుంబంలో రోజుకి 100 రూపాయలు ఖర్చు పెరిగిపోయిందండి. కందిపప్పు ఎంత అయింది, జీలకర్ర ఎంత అయింది, పల్లీలు ఎంత అయినాయి, చింతపండు ఎంత అయింది, ఉప్పు ఎంత అయింది, పప్పు ఎంత అయింది. ఈ ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటిపోతున్నాయి. కారణం ఏంటి అంటే రోజుకి 100 రూపాయలు అదనంగా ఖర్చు అయిపోతుంది సగటు మనిషికి. రోజుకి 100 రూపాయలు ఖర్చు కావడం వల్ల ఎంత నష్టపోతున్నాం? నెలకి 33,000, 12 నెలలు, సంవత్సరానికి 36,000. అంటే 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తాం కాబట్టి 5 ఏళ్ళు లెక్కేసుకుంటే 1,80,000. 1,80,000 రూపాయలు ప్రత్యక్షంగా నష్టపోతూ ఎలక్షన్ వచ్చినప్పుడు 1,000కో 2,000కో ఓటు అమ్ముకుంటే ఎంత లాభము అనేటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేయాలి. అది చేసి విలువైనటువంటి ఓటు. వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద విఐపి బ్యాగ్స్ షాప్ లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్లతో మంటని అదుపులోకి తెచ్చారు. సరైన సమయంలో మంటల్ని ఆర్పినందున మిగతా షాపులకి ప్రమాదం తప్పింది. జరిగిన ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎప్పుడో అప్పుడే పైకి గొప్పగా అనిపిస్తుంది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. చండూరులో ఆత్మగౌరవ సభ, ముదిరాజులకు మొదటి నుండి అన్యాయం.
బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవతార పురుషుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నందకిషోర్. ఉప్పల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని మండిపాటు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.